హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోను. ఇంకా ఈ యొక్క ఛానల్ అనేది నా డేలో రొటీన్ వ్లాగ్స్, లైఫ్ అనేది ఎలా ఉంటుంది, నా యొక్క రోజు వారి పనులు అనేది ఎలా జరుగుతాయి అనేసి ఈ వీడియో ద్వారా నేను మీకు షేర్ చేస్తాను. అదే విధంగా ఇంకా మేము ఉండేది హన్మకొండలో, భీమారం దగ్గర. అత్తమ్మ వాళ్ళు ఎలకతుర్తి దగ్గర ఉంటారు. నేనైతే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకి వెళ్ళినప్పుడు కూడా వ్లాగ్స్ అనేది పెడుతూ ఉంటాను. ఇంకా మీరైతే ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఆల్రెడీ 3-4 వీడియోస్ అయితే పెట్టాను. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియోస్ అంటే అత్తమ్మ వాళ్ళ దగ్గర ఇల్లు ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఇల్లు ఉంటుంది అనేసి మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అసలు నేను ఎక్కడి నుండి వీడియోస్ చేస్తున్నా అనేది అందరికీ డౌట్ వస్తుంది కాబట్టి నేనైతే ముందుగా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా చెప్పాలంటే నాదైతే ఒక లవ్ మ్యారేజే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండే వచ్చాను. నాది ఒక హాస్టల్ లైఫ్. ఇంకా హాస్టల్లోనే ఎక్కువ చదువుకుంటూ ఉండేదాన్ని. ఇంటికాడ కంటే ఎక్కువ ఎక్కువ హాస్టల్. ఎప్పుడో హాలిడేస్కి మాత్రమే ఇంటికి వస్తాం. తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యాను. తర్వాత ఇంకా జాబ్ అయితే రాలేదు. ప్రైవేట్‌గా అయితే జాబ్ చేశాను ఒక 3 ఇయర్స్. మాదొక పెద్ద ఫ్యామిలీ అండి. నాన్న 2016లోనే చనిపోయారు. అమ్మ ఒక 5 మంత్స్ అంటే ఇప్పుడు నవంబర్ 14థ్‌కే చనిపోయారు. మాది పెద్ద ఫ్యామిలీ. ఇంకా అన్నయ్య వాళ్ళకి, అక్కయ్య వాళ్ళకి అందరికి మ్యారేజెస్ అయిపోయినాయి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఖర్చులు ఇంకా చాలానే ఉంటాయి గదా. అందుకనేసి నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇంకా నాది నేను నా కాళ్ళ మీద నిలబడాలి, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అనేసి నాదొక అంటే అదే నా యొక్క ఆలోచన అన్నమాట. ఇంకా నాది లవ్ మ్యారేజ్ కాబట్టి ఇంకా మా ఆయనను బాగా చూసుకుంటాడు. ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. ఇంకా అంటే మేము అమ్మ వాళ్ళ సైడ్ నుండి చిరు వాళ్ళ అంటే మా బావ వాళ్ళ సైడ్ నుండి ఎవరిని పిలవలేదు. ఇంకా మేమే చేసుకున్నాము. అంటే మా బావకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారానే ఇంకా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయితే చేసుకున్నాము. కానీ మ్యారేజ్ ముందు లైఫ్ ఒకలా ఉంటది. మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ అనేది ఒకలా ఉంటది. అంటే మ్యారేజ్ ముందు ఇంకా మనకు ఎటువంటి బాధ్యతలు, బరువులు ఏముండవు గదా. అంటే ఇంకా చదువుకున్నామా, లేచినామా, పడుకున్నామా, ఆడుకున్నామా ఇంకా అంటే ఒక సింగిల్ లైఫ్. కానీ మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్, అత్తమామలు ఇంకా పొదుపులు, ఖర్చులు ఇంకా చాలా ఉంటాయి. అన్నీ కొనుక్కోవడము ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఉంటది. ఇంకా అందరు చాలా మంది అంటారు మా ఫ్రెండ్స్, బ్లెస్సీ మ్యారేజ్ చేసుకోవద్దు. మ్యారేజ్ అయిన తర్వాత చాలా బాధ్యతలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. ఇంకా చేసుకోవద్దే, ఇంకా సింగిల్ గా ఉంటేనే మంచి హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటారు. అంటే వాళ్ళు అలా చెప్తుండే, నాకైతే ఏం అర్థం కాకపోతుండే. ఇప్పుడు నాకు అయితే అర్థమవుతుంది. ఇంకా నాది ఒక అంటే పక్క పల్లెటూరు లైఫే. బట్ హాస్టల్లో పెరిగాను. హైదరాబాద్ లో కూడా జాబ్ చేశాను. అక్కడ హాస్టల్లోనే ఉన్నాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే హనుమకొండలో ఉంటున్నాను. ఇంకా ఈ రోజుల్లో మనమైతే ఒక ఆడపిల్లగా అన్ని పనులు నేర్చుకోవాలి కదా. అంటే ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళకైతే పొలం ఉన్నది కాబట్టి ఇంకా నేను పొలం పనులు కూడా చేస్తూ ఉంటాను. నాకు రాదు, కాకపోతే ఇంకా నేర్చుకున్నాను ఫస్ట్ టైము. ఇంకా మా ఆయన కూడా నన్ను చాలా మెచ్చుకున్నారు. మా అత్తమ్మ వాళ్ళు కూడా ఇంకా పర్వాలేదు, ఫస్ట్ టైం అయినా బాగానే చేస్తుంది అయితే అన్నారు. ఈ రోజు నా వ్లాగ్ వచ్చేసి ఇంకా రాత్రి అయితే గిన్నెలు చాలా ఉండిపోయాయి. అందుకే ఫస్ట్ అయితే గిన్నెలు అయితే తోమాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మిక్సీ లేదు. ఇంకా మిక్సీ కూడా తీసుకోవాలి. ఇంకా అంటే లవ్ మ్యారేజ్ కదా, మిక్సీ ఇంకా నేనే తీసుకోవాలి. అంటే మా ఆయన అయినా ఇంకా డబ్బులు నేను చిన్నగా ఒక జాబ్ చేశాను, అది శాలరీ ఇంకా ఇవ్వలేదు. ఇస్తే తీసుకోవాలైతే అనుకుంటున్నాను, వెయిట్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను టిఫిన్స్ అయితే స్టార్ట్ చేస్తాను అప్పుడు మంచిగా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే చపాతి అని ఇంకా కరివేపాకు రైస్, పోపన్నం ఇంకా అలా రైస్ తోని మాత్రమే చేస్తూ ఉంటాను. మరి మీరు మార్నింగ్ ఏం తిన్నారు కామెంట్ చేయండి. తర్వాత గిన్నెలు అయితే తోమడం అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ చపాతీ చేయడం కోసం అయితే ఇంకా పిండి అయితే కలుపుతున్నాను. ఇంకా ఉప్పు, కొంచెం ఆయిల్ వేశాను. ఇంకా సాఫ్ట్ గా కలపాలి, ఎందుకంటే కొన్ని కొన్ని వాటర్ వేస్తూ మంచిగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు బాగా కలుపుతున్నాను. అప్పుడే మనకి చపాతీ అనేది బాగా వస్తుంది. ఇంకా స్మూత్ గా అంటే మంచిగా రావాలి, గట్టిగా లేకుండా ఉండాలంటే మంచిగా కలపాలి. అట్లా కలిపి కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఇంకా చిన్న చిన్న బాల్స్ వేసుకుంటూ పొడి పిండితో కలుపుతూ ఇంకా రోల్ చేయాలి. అప్పుడు నేనైతే ఇంకా మడత రొట్టెలు అయితే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మడత రొట్టెలు చేస్తేనే కొంచెం సాఫ్ట్ గా మెత్తగా ఉంటది. నాకైతే మ్యారేజ్ ముందు పెద్దగా పనులు అనేవి ఏం రావు. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాతనే నేర్చుకున్నాను. కాకపోతే మేము బ్యాచిలర్ గా ఉన్నప్పుడు
అంటే జాబ్కు ప్రిపేర్ అవుతున్న సమయంలో మేము ఫ్రెండ్స్ రూమ్ తీసుకొని ఉన్నాము. అప్పుడు కూడా కర్రీస్ అంటే మేము ఇంకా టిఫిన్స్ పెట్టుకోలేదు. ఎందుకంటే ఇంకా బ్యాచిలర్ లైఫ్ అంటే ఎలా ఉంటది, ఇక టిఫిన్లు చేయడము, అంత మిక్సీలు ఉండడం ఏమి ఉండదు కదా. ఏదో కర్రీ చేసుకున్నామా, అన్నం పెట్టుకున్నామా, తిన్నామా, మళ్ళీ చదువుకున్నామా అదే ఉంటది. అప్పుడు కూడా అంతే ఫ్రెండ్స్, ఇంకా ఏదో ఇట్లా లెమన్ రైస్, మామూలుగా ఇంకా కరివేపాకు రైస్ అని ఇలాంటివి మాత్రమే చేస్తుండే వాళ్ళము. ఇంకా అప్పుడప్పుడు చపాతీలు కూడా చేసుకునే వాళ్ళం. కానీ ఈ దోశ, ఇడ్లీ, పూరి, వడ ఉంటావు కదా, ఇవి టిఫిన్స్, ఇవి మాత్రం అంత పెద్దగా ఏం చేయలేదు. ఇప్పుడు కూడా నాకు అంత పెద్దగా అయితే ఏం రాదు. ఇంకా చేయడం అయితే స్టార్ట్ చేయాలి ముందు ముందు. అసలు నేను అనుకుంటుండేదాన్ని, అమ్మ అప్పుడు చపాతీలు చేయమంటే మా నాన్న అంటే చపాతీలు చేయమని అనేవాళ్ళు. ఇంకా నాకైతే ఒక ఎట్లయితుండే, మనకు అప్పడం లాగా అయితుండేది. అబ్బా! ఏంది అందరూ మంచిగా చేస్తే సాఫ్ట్‌గా వస్తది, స్మూత్‌గా వస్తదనేసి అనుకునేదాన్ని. నాకెందుకు రావడం లేదు. కాకపోతే ఇంకా చేస్తా చేస్తా ఉంటంటే అంటే పనులనేవి వస్తాయి గదా. అది ఏదైనా ఫస్ట్ మనము ప్రాక్టీస్ ఉంటేనే మనకి ఏ పనైనా వస్తుంది. చిన్నప్పటి నుండి హాస్టల్‌లు గదా. హాస్టల్‌లో అయితే ఇంక మనకు రెడీగా పెడతారు. బెల్ కొట్టడమే, ఇంక తినడమే ఆలస్యం. అన్నీ రెడీగా ఉంచేవాళ్ళు. అసలు మా ఫ్రెండ్స్ గూడా అంతే అండి. ఇంకా నాకన్నా ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళైతే చాలా గారాబం చేసేవారు. నాకు ఇంకా మాకు పల్లెటూరు గదా, అంత ఏం గారాబం లేదు. ఖచ్చితంగా చేయాలి. ఇంకా నేను చేస్తూ ఉండేదాన్ని. నాకు వచ్చి రానట్టు ఏదో అట్లా ప్రయత్నం అయితే చేస్తుండేదాన్ని. అంటే ఫస్ట్ ఫస్ట్ ఇంకా మాడిపోవడమో ఏదో అట్లా జరుగుతూ ఉండేదాన్ని గానీ, ఫైనల్‌గా అయితే చేస్తూ ఉండేదాన్ని. ఇప్పటికి గూడా అంతే. మా ఫ్రెండ్స్ చాలా మందయితే అసలు పనే చేయకపోతుండే వాళ్ళు. ఇప్పుడైతే ఇంకా ఇది చేస్తాం, అది చేస్తాం అంటున్నారు. అంటే నాకవి ఏమైతే అంటే నాకేమనిపిచ్చిందంటే, అంటే ఒక అమ్మాయిగా అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక అత్తవారింట్లో అడుగుబెట్టిందంటే అంటే అన్ని పనులు రావాలి ఖచ్చితంగా. అందుకనే చిన్నప్పటి నుండే అన్నీ నేర్చుకోవాలి అనేసైతే నాకు అర్థమైంది. ఇప్పటికైనా అంతే. మీ పిల్లలకి ఎవ్వరైనా చిన్న పిల్లలున్నా ఖచ్చితంగా పనులైతే నేర్పించాలి. అంటే బాగా కాకపోయినా అప్పుడప్పుడు అట్లా లైట్ లైట్‌గా. ఎందుకంటే నేర్పిస్తేనే మంచిగా పెద్దగయిన తర్వాత ఎక్కడికైనా మ్యారేజ్‌కి అంటే అంటే ఒక మ్యారేజ్ చేసిన తర్వాత ఒక అత్తవారింటికి పంపించినప్పుడు వాళ్ళు గూడా ఇబ్బంది పడరు. అంటే ఇది ఎలా చేయాలి, అలా చేయాలనేసి కొంచెం ఇగ వాళ్ళకి ఇబ్బందనేది ఏముండదు. ఎందుకంటే మ్యారేజ్ ముందు ఇంటి దగ్గర నేర్చుకుంటారు గాబట్టి వాళ్ళకి ఈజీగా అనిపిస్తది. ఆ తర్వాత చపాతీలయితే చేయడం అయితే అయిపోయింది. చూడండి చూపించాను గదా నీకు. ఇట్లా నేను కొంచెం ఇట్లా అది ఎలా సాఫ్ట్‌గా వచ్చినాయి. చాలా మంచిగొచ్చినాయి గట్టిగా రాకుండా. నేనైతే మడత రొట్టెలు చేశానని చెప్పిన గదా. అంటే ఆయిల్ అప్లై చేయాలి ఫస్టు. ఇట్లా రోల్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టి నేను మళ్ళీ ఇంకొక మడత పెట్టి ఇంకొకటి అట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా చేసుకుంటూ ఉంటంటే మంచిగా మళ్ళీ రైస్ బ్రాన్ ఆయిల్ అయితే యూజ్ చేశాను. మళ్ళీ పెనం మీద కొంచెం ఆయిల్ వేసి దాన్ని అటు ఇటు తిప్పి మంచిగా సిమ్‌లో అంటే నేనైతే సిమ్‌లో అయితే ఏం పెట్టుకోలేదు. మరీ ఇగ కొంచెం హై ఫ్లేమ్‌లోనే పెట్టుకున్నాను ఫాస్ట్‌గా కావాలని. అంటే చూస్తూ చూస్తూ ఇట్లా మర్రేయాలన్నమాట మనం చపాతీని. అలానే ఎక్కువ 2, 3 మినిట్స్ అంటే ఎక్కువ ఉంచొద్దు, మాడిపోతది. అలా తిప్పేస్తూ ఉంటే ఏం మాడిపోదు. ఇగ చపాతీలయితే చాలా స్మూత్‌గానే వచ్చినాయి. తర్వాత ఇక బట్టలు గూడా వాష్ చేశాను. మాకైతే వాషింగ్ మిషన్ ఏం లేదు. ఇంకా చేతి మీద ఉతకడమే ఇంకా ముఖ్యంగా మనము అంటే పనికి పోయినప్పుడైతే అక్కడైతే అసలు వాషింగ్ మిషన్ అనేది అవసరం ఉండదు. ఎందుకంటే మట్టి మరకలు పోవాలంటే ఖచ్చితంగా చేత్తోనే పిండాలి. కాకపోతే మనము డైలీ అంటే ఎప్పుడైనా డైలీ యూజెస్ అంటే నార్మల్‌గా ఇంట్లో వేసుకున్నవి అంటే మనం ఎక్కువ డస్ట్‌లో తిరగకుండా ఉన్నవి అయితే అదైనా మళ్ళా స్ట్రాంగ్‌గా ఉండాలి క్లాత్స్. ఏదో నార్మల్ బట్టలైతే వాషింగ్ మిషన్‌లో చినిగిపోతాయి. కాకపోతే నన్నడిగితే ఎప్పుడైనా మనకి అసలు అర్జెంట్‌గా ఉన్నప్పుడు, పనులెక్కువున్నప్పుడు వాషింగ్ మిషన్ అవసరము. కానీ ఇలాంటి టైంలో అంటే నార్మల్‌గా ఇంటి దగ్గరనే ఉంటాము. కాబట్టి చేయి మీద ఉతకడమే అయితేనే బావుంటుంది. ఎందుకంటే మనకు వాషింగ్ మిషన్ కంటే చేతి మీదనే కొంచెం మంచిగా మరకలనేవి పోతాయనేసి అందరికీ సాటిస్ఫాక్షన్ గదా. కానీ ఏందంటే ఇప్పుడు చాలా ఉన్న బిజీ లైఫ్‌లో షెడ్యూల్‌లో అందరూ ఇగ వాషింగ్ మిషన్ అని, అది అని తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా మా ఆయనకైతే తెలిసిన వాళ్ళు మామిడికాయలైతే ఇచ్చిళ్ళు. ఒక 2 కేజెస్. ఇంకా మేమైతే ఇంకా వాళ్ళు ఇచ్చిళ్ళు. స్పెషల్‌గా మేము అయితే కొనుక్కొని పెట్టాలనైతే అనుకోలేదు. అయితే పండు మిరపకాయ పెట్టుకోవాలైతే అనుకున్నాం. అంటే పండు మిరపకాయ పచ్చడ పెట్టాలని అనుకున్నాం గానీ అసలది కుదరలేదు. కానీ ఇంక దాని బదులైతే ఈ మామిడికాయ పచ్చడి పెట్టడం అయితే కుదురుతుంది.
ఇంకా తెలిసిన అన్న వాళ్ళు ఇచ్చిళ్ళు. ఇంకా మా బావ ఇంకా మా ఇంటి ఓనర్ అమ్మనైతే అది కత్తిపీట అంటారు కదా, మామిడికాయలు కొట్టేదైతే తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసిండు. ఇటు నేను ఇంకా మేము కి వెళ్ళాము. అసలు ఆ డీమార్ట్ కూడా ఎందుకు పోయినామంటే ఈ పచ్చడి డబ్బా కోసమే. ఒకటి అనుకుంటే ఒకటైంది. ఏదో 1000 రూపాయలలో ఖర్చు అయిపోవాలనుకున్నాం కానీ ఇంకొకటి చాయ్ గిన్నె కప్పులు ఇంకా ఇంకా అంతే ఒక 3-4 ఐటమ్స్ అయితే తీసుకున్నాం. ఒకటి ఒకటి తీసుకోపోయి ఇంకొక 4-5 అయినాయి. ఇంకా మా బావ అయితే కోపడుతున్నాడు, ఒక డబ్బా తీసుకోక నాకు వచ్చి ఇప్పుడు ఇవన్నీ అది కొను ఇది కొని అని అంటావు అనేసి కొంచెం కోపడ్డాడు. కానీ ఇంట్లోనే కదా ప్రతిదీ అవసరమే. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను అన్నం కర్రీ పప్పు కర్రీ వంట చేస్తుంటే ఇక మా ఆయన అయితే ఇక పచ్చడికాయలు అయితే ముక్కలు అయితే కొట్టిండు. కొట్టిన తర్వాత ఇంకా ఫ్యాన్ కు మంచిగా ఆరబెట్టి ఇక నన్ను అయితే అది ఏమంటారు జీలకర్ర ఆవాలు ఎంపుకోవద్దు, మెంతులు ఇవి 2 kgs కాబట్టి 100 గ్రామ్స్ జీలకర్ర ఆవాలు మెంతులు కొద్దిగానే తీసుకోవాలి, మళ్ళీ ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే పచ్చడి అనేది చేదు వస్తుంది. ఇట్లా వేపుకున్న తర్వాత ఇంకా అమ్మ అయితే మిక్స్ అయితే పట్టించింది. వెల్లిపాయలు కూడా ఒక 1/2 కిలో అయితే తీసుకున్నాము. కారం పొడి ఇంట్లో పట్టించిన కారమే. ఇంకా అందులోకి ఏంటంటే ఇప్పుడు పట్టించిన కారం కాబట్టి మా అత్తమ్మ అయితే ఉప్పు పట్టించే పెట్టింది. కాబట్టి చూసుకొని అయితే ఇట్లా ఇది గ్లాసుడు ఉంది కదా కొలతలతోనైతే దాని మీద 1.5 అయితే కారం పొడి అయితే వేసాను. ఆ తర్వాత ఉప్పు కూడా ఇంకా ఒక గ్లాస్ అయితే వేసాను. ఇంకొక సగం తీసేసాను, అంటే ఇంకా వేయలేదు, వేసి తీసాము. ఎందుకంటే ఆల్రెడీ కారం పొడిలో ఉప్పు ఉన్నది కాబట్టి మళ్ళీ ఉప్పు తిక్కమవుతుంది అనేసి. ఇక ఫస్ట్ అయితే ఇది మనము పేస్ట్ చేసుకున్నాము కదా ఏంటిది వెల్లిపాయలు, దాన్ని ఆ ముద్దనైతే మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలకు మళ్ళీ ఆవాలు జీలకర్ర పొడి మెంతు పొడి కారం ఉప్పు వేసి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడి చేసి పోసాము చల్లారిన తర్వాత. ఇవి 2 డబ్బాలు ఎందుకంటే ఇది కలుపుతున్న డబ్బా అయితే కొంచెం పండుగున్నాయి అన్నమాట. అవి అందులో కలిసి కొంచెం పాడైపోతాయి అనేసి ఈ అమ్మ ఏం చేస్తుందంటే ఇదైతే మీరు ఫస్ట్ తినండి అనేసి ఈ చిన్న బేషన్ లో సపరేట్ గా కలుపుతుంది. ఎందుకంటే ఆ కాయలు కొంచెము పండుగైనాయి. ఇంకా ఈ మామిడికాయ పచ్చడి అయితే పెట్టడము మా ఇంట్లో అయితే ఇదే ఫస్ట్ టైము. చూడండి ఫైనల్ గా లుక్ అయితే ఇట్లా వచ్చింది. కలర్ఫుల్ గా మంచిగా అనిపిస్తుంది కదా. పచ్చడి చూస్తుంటే ఇంకా ఎప్పుడెప్పుడు అన్నంలో వేసుకొని తినాలా అని నాకైతే నోరు ఊరుతుంది. ఇంకా యాక్చువల్ గా మనకి ప్లాస్టిక్ డబ్బాలో పెడితేనట ఖరాబ్ అయిపోతుందట. కాకపోతే ఇంకా మాకు కొద్దిగానే కదా పచ్చడి అనేసి అయితే ఇక మేము అందులోనే షిఫ్ట్ చేసాము. కానీ నేనైతే జాడి లేదా ఇంకా గ్లాస్ తోని చేసినది అయితే దాంట్లో పెడితే పచ్చడి అనేది ఇంకా ఎక్కువ మంచిగా నిల్వ ఉంటుంది. అంటే ఇంకా చాలా సంవత్సరాలు అంటే 1 year వరకు నిల్వ ఉండాలంటే మాదైతే 1 year ఏమి ఉండదు. ఎందుకంటే అది పార్సల్కే అయిపోతుంది. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ అక్కడికి పంపించడము ఇంకా మేము ఇంట్లో అదేది తొందరనే అయిపోతుంది అయితే నేనైతే అనుకుంటున్నా. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనకు జాడి కంపల్సరీ, లేకపోతే గ్లాస్ తోని చేసిందైనా డబ్బా లాగుంటదట, అదైనా కంపల్సరీగా మనం తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మరి పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక పచ్చడి అయితే ఇక చేయడం అయితే అయిపోయింది. ఇంకా నా ఛానల్ అయితే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.